ఓం గం గణపతి నమః. రవి మహర్దశలో శని అంతర్దశ ఫలితములు తెలుసుకోండి. లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 195 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈ వీడియో కడవరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయం తెలియపరచండి. ఈ ఛానల్ని ఇంతవరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం గురువుగారు. నిన్నటి వరకు కూడా రవి మహర్దశలో రవి అంతర్దశ, చంద్ర అంతర్దశ, కుజ అంతర్దశ, రాహు అంతర్దశ, గురు అంతర్దశ ఫలితములు మనం చెప్పుకున్నాము. ఈ రోజుని శని అంతర్దశ ఫలితములు చెప్పండి గురువుగారు. శని ఏ స్థానాల్లో ఉంటే ఏం చేస్తారు, కదా మంచి చెడు ఫలితం రెండూ చెప్తూ దానికి రెమెడీస్ అన్నీ చెప్పండి. చెప్పినట్టయితే మాకు కాస్త అర్థమవుతుంది. నమస్కారం గురువుగారు. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. తప్పకుండా చెబుతానమ్మా. ఈ రోజుని రవి మహర్దశలో శని యొక్క అంతర్దశ ఫలితముల గురించి చెప్పుకుంటాను. ముఖ్యంగా మనం గమనించవలసింది, రవి మహర్దశ 6 సంవత్సరములు, అందులో శని అంతర్దశ మనకి 6x19 అన్నట్టయితే 11 నెలల 12 రోజులు వస్తుంది. దీన్ని బట్టి మనం గ్రహించగలరు. అయితే రవి మహర్దశ ఫుల్ ప్లెడ్జ్డ్గా బాగున్నట్టయితే అంతర్దశలో మనకి పెద్దగా బాధాకరం కాదు. రవి మహర్దశ కానీ తేడా ఉన్నట్టయితే మనకు అంతర్దశలో డామినేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి దీనిని బట్టి గ్రహించవలను. అంటే రవి మహర్దశలో శని అంతర్దశ, రవి మహర్దశలో లగ్నలాగైతే కానీ కేంద్ర కోణములందు ఉన్నాడల, అంటే 1, 4, 7, 10 స్థానాలు కానీ, 1, 5, 9 స్థానాల్లో కానీ, లేకపోతే ద్వితీయ లాభంలో ఉంది కానీ, అంటే ద్వితీయం ఉంది కానీ లాభంలో కానీ, అంటే లాభం అంటే 11 ఏళ్ళు, ద్వితీయ అంటే 2 ఏళ్ళు, అంటే 1, 4, 7, 10 ఏళ్లలో కానీ, 1, 5, 9 ఏళ్లలో కానీ, లేదంటే 2, 11 ఏళ్లలో కానీ ఆ యొక్క శని ఉన్నట్టయితే, మరి ఇంకొక రీజన్ అయినా ఉచ్చ ఉంది కానీ, అంటే శని తులారాశిలో కానీ ఉన్నట్టయితే, నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే, అప్పుడు ఆ శనిముక్తంలో అనేక రకాల వ్యవహారములందు ధనలాభం ఉంటుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ మనకి చాలా చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి. మనకి గృహమందు ఒక కళ్యాణ శోభ, ఒక వేడుకలు అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత బంధువర్గరీత్యా మనకి గౌరవము మర్యాదలు కూడా దక్కే అవకాశం ఉంది. మనతో సమానంగా ఉన్న జనులతోటి, అంటే మన ఫ్రెండ్స్ తోటి, మన ఏజ్ గ్రూప్ వాళ్ళతోటి మనకి సఖ్యత, స్నేహలాభాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ మిత్రవృద్ధి, అంటే ఫ్రెండ్స్ డెవలప్, అంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఏర్పడతారు. తర్వాత నల్లని వస్తువుల సేకరణ, అంటే నువ్వులు అనుకోవచ్చు, ఏదైనా నల్లని వస్తువులు ఏదైనా ఉంటే సేకరణ, దాని వలన లాభాలు, అది అమ్మకం వలన లాభాలు, దాని సంపాదన. తర్వాత రథ గజ త్వరగ వాహనాలు, పశువృద్ధి, మనకి ఏ పని అనుకుంటే ఆ పని నెరవేరటం, మనకి గృహ నిర్మాణాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్ని మంచి పనులు ఒకేసారి ఒకే విధంగా జరుగుతాయి. తర్వాత రాజుల వలన, అంటే ఏలిన వారి వలన, గవర్నమెంట్ వలన కూడా మనకి అనేక రకాల ప్రోత్సాహకాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. అంటే రవి మహర్దశలో శని అంతర్దశ, ఈ యొక్క శని 1, 4, 7, 10 స్థానాల్లో కానీ, 1, 5, 9 స్థానాల్లో కానీ, 2, 11 స్థానాల్లో కానీ, ఉచ్చందు కానీ, మిత్రక్షేత్రాల అందు కానీ ఉన్నట్టయితే ఇది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే, శని లగ్నంలాగైతే షష్ఠ అష్ట వ్యయములందు కానీ ఉన్నాడు. అలా అంటే 6, 8, 12 ఏళ్లలో ఉన్నట్టయితే నేచందు కానీ, శనికి నేచ ఏంటి మనకి మేషరాశి, శనికి నేచందు కానీ ఒక శత్రుక్షేత్రంలో కానీ ఉన్నాడు. అలా దీనివల్ల మనకి ఏమీ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆస్పెక్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయండి. ముఖ్యంగా శరీర పీడ, దేహ అనారోగ్యం వస్తుంది. సేవకుల వలన మనకు అనేక రకాల బాధలు వస్తుంటాయి. నీచులతో విరోధం వస్తుంటుంది. స్థాన భ్రష్టత్వం, స్థాన చలనం వస్తూ ఉంటుంది. తర్వాత ఏలిన వారి వలన మనకు అనేక రకాల భయ ఆందోళనలు కూడా వచ్చే అవకాశం ఉంది. మనకి ఆప్తబంధు నష్టము, మనకి బంధువర్గంలో వారు ఎవరైనా సరే మనకి హితులైన వారు వాళ్ళు మనకి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
తర్వాత దాయాదులతో కలహము, నెక్స్ట్ పశువుల యొక్క నష్టము, తర్వాత యత్న కార్య నష్టము, మనం ఏ పని అనుకుంటే ఆ పని నెరవేరకపోవటము, తర్వాత ఈ రకంగా అన్నీ కూడా చెడు ఫలితాలు కలుగుతాయి. ఈ యొక్క భుక్తి అందు ఆది అందు 3 మాసాల వరకు మిక్కిలిన నష్టాలు వస్తాయి. అంటే 6/9/54, 6/11, 11 నెలల 24 రోజులను కూడా ఫస్ట్ 3 months కూడా మనకి కష్ట నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇక ఈ శని పాపాలతో సంబంధ వీక్షణ కలిగి ఉన్నలా, ఈ శని పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్టయితే, పాపగ్రహ వీక్షణలు కలిగి ఉన్నట్టయితే మనకి గవర్నమెంట్ వారితోటి విరోధం వచ్చే అవకాశం ఉంది. రాజులతో విరోధము, ప్రాణం భయం కూడా కలిగే అవకాశం ఉంది. సోల వ్యాధి కలిగే అవకాశం ఉంది. పిస్తులా పైల్స్ ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. జ్వరము, అతిసారం అన్నట్టయితే పూర్వం చాలా భయంకరమైన వ్యాధి. అతిసారం అంటే దీనిని అతిసారం అన్నట్టయితే మోషన్స్ అవటం అనే ఉంటుందన్నమాట. డయేరియా ఉంటుంది ఇది. అయితే ఈ శని భుక్తంలో శని రవితో కానీ కలిసినట్టయితే, రవిశనుల కాంబినేషన్ కానీ అయినట్టయితే మటుకు రాజులతోటి విరోధము, అంటే మనకంటే పెద్దవారి వల్ల విరోధం వస్తుంది. తర్వాత చేసే వృత్తిలో ఉద్యోగ భంగాలు కూడా కలిగే అవకాశం ఉంది. తర్వాత పితృభంగము, తండ్రి గారికి అనారోగ్యం రావచ్చు, లేదా తండ్రి గారు మరణించవచ్చు, లేదా తండ్రి గారితో మనకి సత్సంబంధాలు కోల్పోవచ్చు, అనేక రకాలు ఉంటుంది. తర్వాత పితృవర్గం అంటే తండ్రి గారి కాకుండా పితృవర్గీయులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నాశనం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క శని చంద్ర భగవానుతో కలిసినట్టయితే, అంటే ఈ శని చంద్రులు చంద్ర సమాగమం అంటాము, కలిసినట్టయితే మానవ రోగం వస్తుంది. సైకలాజికల్ డిప్రెషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత చేసే వృత్తిలో భంగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుక్షి బాధ, శిరోబాధ అంటే తలనొప్పి వస్తుంది, కుక్షి బాధ వస్తుంది అనమాట. అనేక రకాల కలహాలు వస్తుంటాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, సైకలాజికల్ డిప్రెషన్స్ ఉంటాయి. మనసు మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క చంద్రుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే ఏమీ పర్వాలేదు, చెడు స్థానంలో ఉంటేనే మనకి ఫలితాలు తారుమారుగా ఉంటాయి. ఈ శనికి కుజుని యొక్క సంబంధ వీక్షణం వలన సంబంధాలు కానీ వీక్షణ కానీ ఉన్నట్టయితే మటుకు సోదరులతో విరోధం, ముఖ్యంగా కుజుడు సోదరకారకుడు కాబట్టి సోదరులతో విరోధము, తర్వాత అనేక రకాలైన గొడవలు వచ్చే అవకాశం ఉంది. మనకి ఎదటి వాళ్ళు మాట్లాడుతుంటే మటుకు అపజయము, పరాభవము, దాని తర్వాత గొప్ప అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. తర్వాత యాక్సిడెంట్స్ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. నెక్స్ట్ బుధ భగవానుడితో కలిస్తే, బుధునితోటి అంటే మెర్కురీతో కలిసినప్పుడు మటుకు అంటే వేదశాస్త్రాలకు కూడా పరిజ్ఞానం ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది. తర్వాత నేర్పరితనం ఉంటుంది. తర్వాత అకౌంట్స్ సెక్షన్లో కూడా చాలా బాగా ఆరితేరిన వారు అవుతారు. దాని తర్వాత గృహంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత బంధువులందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ఇటువంటి మంచి మంచి ఫలితాలను కూడా బుధ భగవానుడితోటి కలిసినట్టయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. తర్వాత ఈ శని భగవానునికి గురుని యొక్క సంబంధ వీక్షణలుగానే ఉన్నట్టయితే, అంటే గురుడు అన్నట్టయితే సంబంధ వీక్షణాలు అన్నట్టయితే గురుడు కాంబినేషన్ అయినా అవ్వచ్చు, లేదా ఆస్పెక్ట్స్ అయినా అవ్వచ్చు, ఈ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు. ఉన్నట్టయితే మటుకు పుత్రలకి నష్టం కలిగే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఏదో రకంగా డిఫీట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ పరీక్షల్లో డిఫీట్ అవ్వచ్చు, లేదా జీవితంలో డిఫీట్ అవ్వచ్చు, లేదా వాళ్ళ అంచనాలు తారుమారు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే గురుడు ఉచ్చ స్థానంలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, నీచ స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఉంటాయని కూడా గమనించవలను. తర్వాత ధనక్షేమం, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనకి భాగ్యం పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దేహతాపం, బంధునాశనము, బంధువుల వలన మనకి అనారోగ్య పరిస్థితులు, మన వల్ల బంధువులకు అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంచల్యము, ఇది కూడా మానసిక ఒత్తిడి కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక ఈ యొక్క శని రవి మహర్దశలో, శని అంతర్దశలో శని శుక్రుని యొక్క సంబంధ వీక్షణలు కలిగి ఉన్నట్టయితే, వేనస్ యొక్క కాంబినేషన్ కానీ ఆస్పెక్ట్స్ కానీ ఉన్నట్టయితే మనకు అపరిమితమైన స్త్రీ సౌఖ్యం ఉంటుంది, అమిత ఆనందం కలుగుతుంది, వస్త్ర వాహనాలంకార ప్రాప్తి కలుగుతుంది. మన గవర్నమెంట్ వల్ల ఉద్యోగాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాలుగా మంచి పనులు వస్తాయి. ఒకవేళ కనీసం ఉద్యోగం లేకపోయినప్పటికైనా సరే గవర్నమెంట్ వారు ఉన్న సహాయ సహకారాలు కూడా వీళ్ళకి అందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను.
నెక్స్ట్ ఈ యొక్క దశానాథుడైన రవికి శని అంటే ఈ యొక్క శని అంతదశ, మహాదశానాథుడు ఎవరంటే రవి. ఈ రవికి శని కేంద్ర కోణంలో ఉన్న కానీ తృతీయ లాభంలో ఉన్న కానీ, కేంద్ర కోణంలో అన్నట్టయితే 1, 4, 7, 10 అని చెప్పాను, కోణంలో అంటే 1, 5, 9 అని చెప్పాను. తృతీయ లాభంలో అన్నట్టయితే మటుకు 3వ ఇల్లు లాభం అంటే 11 ఇల్లు అని చెప్తున్నాను. ఉన్నాడు అలా వచ్చే స్థానంలో ఉన్నాడు ధనధాన్యాభివృద్ధి, ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఇందాక లగ్నంలాగా చెప్పాను, ఇప్పుడేమో దశానాథులాగా చెప్తున్నాను. ధనధాన్యాభివృద్ధి, కృషి క్షేత్రాభివృద్ధి, గో సంరక్షణ, తన వాహన సౌఖ్యం ఉంటుంది. తర్వాత బంధు సమాగమం, కళ్యాణాది మహోత్సవాలు కూడా కలుగుతాయి. ఇటువంటి మంచి మంచి పనులు కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఈ దశానాథుడైన రవికి శని షష్ఠ అష్టమ వ్యయంలో ఉన్నాడు. అలా అంటే 6, 8, 12 స్థానంలో ఉన్నట్టయితే, శని పాపగ్రహంలో కానీ కలిసినట్టయితే శరీర పీడ, రాజదండన, భయము, బంధనము, తన దారాపుత్రాది నష్టము అంటే భార్య పిల్లలకు అనారోగ్యము, అపకారములు కలుగుతాయి. శుభగ్రహంతో కలిసి ఉన్న ఈ భక్తి అందు ఆదందు సౌఖ్యము, తర్వాత కష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీనిని లగ్నాత్తు కూడా చూసుకోవాలి, దశానాథుల లగ్నాత్తు కూడా చూసుకోవాలి. చూసుకున్నట్టు టోటల్గా మీరు గ్రహించగలిగింది ఏంటంటే, లగ్నాత్తు కూడా 1, 4, 7, 10 ఇళ్లలో కానీ 1, 5, 9 ఇళ్లలో కానీ ఉచ్చ స్థానాలు కానీ ఉన్నట్టయితే మంచి, 6, 8, 12 ఇళ్లలో ఉన్నట్టయితే చెడు ఫలితాలు వస్తాయని మీరు గ్రహించాలి తప్పనిసరిగా. ఇంకొకటి అతి ముఖ్యమైన మర్చిపోయాను, చెప్తున్నాను. ఈ యొక్క దశానాథుడైన రవికి శని ద్వితీయ సప్తమ స్థానంలో ఉన్నదల ఈ యొక్క రవికి శని 2వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ ఉన్నట్టయితే మరణ భయం కలుగును. అంటే తీవ్రమైన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఒక యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఏ విధంగా పోతుంది అన్నట్టయితే మటుకు నల్లని శరీరం గల గేదెను దానం చేయాలి. బాగా నల్లగా ఉండాలి, ఆ యొక్క గేదెను చేయాలి. వీలైతే గేదెను దానం చేయండి, లేదంటే గేదెను భావించుకోండి, ఒక బొమ్మను దానం చేసినా పర్వాలేదు. అలా అట్టి అపమృత్యు దోషం తొలగిపోతుంది. కాబట్టి నల్లని గేదె దానం చేసినట్టయితే అపమృత్యు దోషం తొలగిపోతుంది. మరియు శివ జపము అంటే పంచాక్షరి జపం కానీ చేయండి, లేక మేఘదానం చేసినలా సర్వసౌఖ్యం కలుగుతుంది. అంటే నల్లని గేదె దానం కానీ మేఘదానం కానీ చేస్తే మీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయని నేను చెప్తున్నాను. ఈ రోజుని రవి మహర్దశాయం శని అంతర్దశ ఇచ్చే ఫలితాల గురించి నేను చెప్పాను. ఒక్కటి టోటల్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఫండమెంటల్ జ్ఞాపకం పెట్టుకున్నట్టయితే మీరు శాస్త్రం అంతా కూడా దున్నేయచ్చు. అంటే 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ 1, 5, 9 కోణాల్లో కానీ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా షష్టాష్టమ 1000 స్థానాలు అంటే 6, 8, 12 స్థానాల నుండి చెడు ఫలితాలు వస్తాయని కొంచెం జ్ఞాపకంగా పెట్టుకున్నట్టయితే మటుకు మీకు అన్ని విధాలు కూడా బాగుంటుందని చెప్తున్నాను. శుభం భూయాత్. మరలా రేపటి రోజుని రవి మహర్దశలో బుధ అంతర్దశ గురించి మనం చెప్పుకుందాము. శుభం భూయాత్. ధన్యవాదములు గురుగారు, చాలా బాగా సెలవిచ్చారు. మాకు హృదయానికి హత్తుకునేలా చెప్పారు, బాగా అర్థమయ్యేలా చెప్పారు, చాలా బాగుంది. రవి మహర్దశలో గురు అంతర్దశ అయిపోయిన నిన్న ఈ రోజుని శని అంతర్దశ ఫలితములు మీరు చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.